దేవుని పరిశుద్ధ నామమునకు ఘనత మహిమ ప్రభావములు కలుగును గాక. హల్లెలూయా. ఈ అనుదిన బైబిల్ ధ్యానములకు మీ అందరినీ మన రక్షకుడు ప్రభు అయిన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, యేసు క్రీస్తు ప్రభుల వారి రాకడకు మునుపు ఉన్నటువంటి రాజ్యములను గురించి దేవుడు దానియేలుకు తెలియజేసినటువంటి దర్శనములు, ఆ యొక్క పాత నిబంధన క్రొత్త నిబంధన మధ్య కాలంలో 400 సంవత్సరాల కాలంలో జరిగినటువంటి సంఘటనలను జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. దానియేలు గ్రంథము 11వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. దేవుడు దానియేలుకు స్పష్టంగా జరగవలసినటువంటి సంగతులను, రాజులను, రాజ్యములను గురించి ఆయన దానియేలుకు దర్శనముల ద్వారా వివరించాడు. దానియేలు గ్రంథము 11వ అధ్యాయము 2వ వచనం నుంచి 1వ వచనం నుంచి గమనిస్తే, మాదీయుడగు దర్యావేషు 1వ సంవత్సరమందు మిఖాయేలును స్థిరపరచుటకును బలపరచుటకును నేను అతని యొద్ద నిలువబడి తిని, ఇప్పుడు సత్యమును నీకు తెలియజేయుచున్నాను. ఏమనగా, ఇంకా 3 రాజులు పారసీకం మీద రాజ్యము చేసిన పిమ్మట అందరికంటే అధిక ఐశ్వర్యం కలిగిన 4వ రాజుకుడు వచ్చును. అతడు తనకున్న సంపత్తు చేత బలవంతుడై అందరినీ గ్రీకీయుల రాజ్యమునకు విరోధముగా రేపును. అంతలో శూరుడగు ఒక రాజు పుట్టి మహావిశాలమైన రాజ్యమునేలి ఇష్టానుసారముగా జరిగించును. అతడు రాజైన తర్వాత అతని రాజ్యము శిథిలమై ఆకాశపు నలుదిక్కులా విభాగింపబడను. అది అతని వంశపు వారికి గాని, అతడు ప్రభుత్వము చేసిన ప్రకారము ప్రభుత్వము చేయువారికి గాని విభాగింపబడదు. అతని ప్రభుత్వము వేరుతో పెరికివేయబడును. అతని వంశపు వారు దానిని పొందరు గాని అన్యులు పొందుదురు. అయితే దక్షిణ దేశపు రాజును అతని అధిపతులలో ఒకడును బలము పొందెదరు. అతడు ఇతని కంటే గొప్పవాడై ఏలును. అతని ప్రభుత్వము గొప్ప ప్రభుత్వమగును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఇక్కడ చెప్పబడుతున్నటువంటి రాజ్యములను గురించి పారసీక దేశపు రాజు అయినటువంటి కోరేషు పరిపాలనా కాలంలో 3వ సంవత్సరము, దానియేలు గ్రంథము 10వ అధ్యాయం 1వ వచనంలో ఆ వచనాన్ని మనం చూస్తున్నాం. కోరేషు పరిపాలన కాలంలో దేవుని దూత ద్వారా దానియేలుకు ఈ విషయాలన్నీ తెలియజేయబడుతూ ఉన్నాయి. రాజు అయినటువంటి కోరేషు తర్వాత ఇంకా 3 రాజులు ఆ దేశాన్ని పరిపాలిస్తారు. ఆ 3 రాజుల తర్వాత మొదటి రాజు క్యాంబిసిస్, 2వ రాజు సుడోస్మెర్దిస్, 4వది దర్యావేషు మొదటి రాజు. ఆ 3 రాజుల తర్వాత 4వ రాజు అయినటువంటి అర్ధహషస్త. ఎస్తేరు గ్రంథంలో మనం చూస్తాము. ఆ రాజు గ్రీకులకు వ్యతిరేకంగా ఆయన పోరాటాన్ని సలపడానికి సిద్ధపడ్డాడు. అయితే క్రీస్తు పూర్వము 323వ సంవత్సరంలో అలెగ్జాండర్ ది గ్రేట్, గ్రీకుల రాజు అయినటువంటి మహారాజు అలెగ్జాండర్ ఆ యొక్క పారసీక రాజ్యాన్ని కూలగొట్టేసి గ్రీకు సామ్రాజ్యాన్ని స్థాపించాడు. గ్రీకు సామ్రాజ్యాన్ని స్థాపించిన తర్వాత అలెగ్జాండర్ ది గ్రేట్ 331వ సంవత్సరము, క్రీస్తు పూర్వము 331వ సంవత్సరంలో ఆయన ఈ యొక్క గ్రీకు సామ్రాజ్యాన్ని ఆయన స్థాపించడం జరిగింది. 331 నుంచి దరిదాపు 323 సంవత్సరం వరకు 10-12 సంవత్సరాలు ఆయన యవ్వన ప్రాయంలో ప్రపంచమంతటిని జయించాలనేటువంటి ఆశ కలిగి ఆయన ఎంతో వేగంగా 8వ అధ్యాయంలో మనం చూసాము. ఆ యొక్క ఒక మేకపోతు, ఆ మేకపోతు బొచ్చుగల మేకపోతు ఆ యొక్క పొట్టేలును, అనగా మాది పారసీకుల రాజ్యమైనటువంటి ఆ పొట్టేలును జయించడాన్ని ఆ దర్శనంగా దానియేలుకు దేవుడు చూపించాడు. అది ఆ విషయాలన్నిటినీ
దూత ద్వారా స్పష్టంగా దేవుడు ఆయనకు తెలియజేశాడు. అయితే ఈ పారసీకులను జయించిన తర్వాత అలెగ్జాండర్ తన యవన ప్రాయంలో దరిదాపు 32-33 సంవత్సరాల వయస్సులో ఆయన మరణించిన తర్వాత, ఇదిగో అతడు రాజైన తర్వాత అతని రాజ్యము శిథిలమై ఆకాశపు నలుదిక్కులా విభాగింపబడను. మరి దరిదాపు ఇండియా వరకు ఆయన రాజ్యము విస్తరించబడింది. ఈ యొక్క మరి ఆ సమయంలోనే ఆయన మరణించినప్పుడు అతని రాజ్యము అతని వంశపు వారికి కానీ, అతడు ప్రభుత్వము చేసిన ప్రకారము ప్రభుత్వము చేయి వారికి కానీ విభాగింపబడదు. అతని ప్రభుత్వము వేరుతో పెరికివేయబడును. మరి ఈ యొక్క రాజు అయినటువంటి అలెగ్జాండర్ మరణించిన తర్వాత ఆయన రాజ్యమును, ఆయన యొక్క సేనాధిపతులు, 4 సేనాధిపతులు ఆయన రాజ్యాన్ని వారు విభాగించుకోవడం జరిగింది. మాసిదోనియా ప్రాంతాన్ని యాంటిపేటర్ అనేటువంటి రాజు, అలాగే ఆసియా మైనర్ అనగా తుర్కీ దేశాన్ని లిసిమాకస్ అనేటువంటి రాజు, అలాగే ఉత్తర దిక్కున ఉన్నటువంటి దేశములను, అదే సిరియా దేశమునైతే సెల్యూకస్ నికేటర్ అనేటువంటి రాజు, అలాగే మరి దక్షిణ దిక్కు ఉన్నటువంటి ఆ యొక్క ఐగుప్తు, ఈజిప్టుని మరి టోలెమీ రాజులు పరిపాలించడం జరిగింది ప్రియులారా. అయితే మరి ఇక్కడ చెప్పినట్లు దక్షిణ దేశపు రాజు, ఉత్తర దేశపు రాజు అని ఈ యొక్క 11వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. మరి ఈ యొక్క సమయంలో అలెగ్జాండర్ అయితే ఆ యూదులను గౌరవించాడు. మరి యెరూషలేము మందిరములో ప్రార్థనలు చేయడానికి అనుమతించాడు. ఆ యెరూషలేము మందిరాన్ని ఆయన దర్శించి, మరి దేవుడు ఆయనకు అనుగ్రహించినటువంటి దర్శనంలో యాజకుడైనటువంటి జడ్డువాను ఆయన చూడడం జరిగింది అని చరిత్రకారుడైనటువంటి జోసెఫస్ రాసినటువంటి రచనల్లో మనం చూడగలుగుతాం. ఇంకా అయితే ఆ ఉత్తర దేశపు రాజులైనటువంటి సెలూసిడ్ రాజులు, దక్షిణ దేశపు రాజులైనటువంటి టాలెమీ రాజులు, మరి యెరూషలేమునకు మరి వీరు ఉత్తర దక్షిణ దిశలో ఉన్నటువంటి వారు. అయితే వీరు పరస్పరము రాజ్యాధికారం కోసము యుద్ధములు జరిగిస్తూ ఉన్నప్పుడు ఆ మధ్యలో మరి యెరూషలేము, ఇశ్రాయేలు ప్రజలు నలిగిపోతూ వస్తూ ఉన్నారు. అయితే ఈ యొక్క ఉత్తర దేశపు రాజైనటువంటి యాంటియోకస్ IV అనేటువంటి ఈ యొక్క రాజు, మరి ఆయన దరిదాపు క్రీస్తు పూర్వము 167వ సంవత్సరంలో ఆయన రాజై మరి యెరూషలేములో యూదా ప్రజలు ఆ జీవము గల యెహోవా దేవుని ఆరాధించకుండా చేయడానికి మరి చాలా క్రూరంగా ఆయన ప్రవర్తించడం జరిగింది. అందుకే ఇదిగో ఇక్కడ మనము 11వ అధ్యాయంలో చూసినట్లయితే 21వ అధ్యాయంలో నీచుడగు ఒకడు వచ్చును, అతనికి రాజ్య ఘనతనీయరు కానీ నెమ్మది కాలమందు అతడు వచ్చి ఇచ్చకపు మాటల చేత రాజ్యమును అపహరించును. క్రీస్తు పూర్వము 175 నుంచి 163వ సంవత్సర కాలంలో ఈ యాంటియోకస్ IV అనేటువంటి రాజు, ఆ ఉత్తర దిక్కునున్నటువంటి ఈ రాజు యెరూషలేము ప్రజలను ఎంతగా అవమానించాడు, ఎంతగా హింసించాడు అంటే మరి యెహోవా దేవునికి ప్రార్థన చేసే వారిని అందరినీ మరి ఆయన చంపివేశాడు. వారు ఆ గ్రీకుల దేవుడు జ్యూస్కి మొక్కకపోతే వారందరినీ చంపించాడు. అయితే అంతేకాదు ప్రియులారా, దేవుని మందిరాన్ని అపవిత్రపరిచాడు. దేవుని మందిరమును మరి అపవిత్రపరిచాడు. ఆయన చేసిన నీచమైన కార్యం ఏమిటి అంటే, మరి దేవుని మందిరములో ఆ బలి అర్పించే చోట దేవుని మందిరంలో ఆ యొక్క గ్రీకుల దేవుడైనటువంటి జ్యూస్ యొక్క విగ్రహాన్ని పెట్టి దానికి మొక్కమన్నాడు. ఈయనే వారి గ్రీకుల దేవుడని తనకు మొక్కమని ప్రజలను మరి హింసించడం మొదలుపెట్టాడు. అయితే యూదులు అందుకు ఒప్పుకోలేదు. అందుకు ఒప్పుకోక మరి వారు తిరుగుబాటు చేశారు. మత్తతియాస్ అనేటువంటి యాజకుడు
మరి ఆయన మొదైన్ అనేటువంటి గ్రామమునకు చెందినటువంటి వాడు. యెరూషలేమునకు చుట్టుప్రక్కల ఉన్నటువంటి గ్రామము, చిన్న గ్రామము. అక్కడ ఉన్నటువంటి యాజకుడు మత్తతియాస్, ఆయనకు 5 కుమారులు. ఆయన తన కుమారులను తీసుకొని అడవిలోనికి వెళ్ళిపోయి మరి ఈ రాజు పైన యుద్ధం చేయడానికి మరి జనులను సమకూర్చుకున్నాడు. మరి ఆయన వెంబట అనేకమైనటువంటి యూదులు మరి సైన్యముగా ఏర్పడి వారందరూ తిరుగుబాటు చేసి తిరిగి యెరూషలేములో దేవుని మందిరమును మరి శుద్ధీకరించడానికి, మరి దేవుని మందిరాన్ని వారు తిరిగి నిలబెట్టుకోవడానికి వారు తిరుగుబాటు చేశారు. దేవుడు వారి పక్షము నుండి వారికి విజయాన్ని అనుగ్రహించాడు. ఈ విషయాలన్నిటినీ మనము మరి మక్కాబీయుల చరిత్రలో మరి క్యాథలిక్ బైబిల్లో కూడా చూడగలం ప్రిలరా. అయితే ఇప్పటి వరకు యూదులు జరుపుకునేటువంటి పండగ ఆలయ ప్రతిష్ఠ పండగ అనేటువంటిది దానికి గుర్తుగా ఉంటుంది. అయితే ఈ యొక్క రాజులు, ఉత్తర దిక్కున ఉన్నటువంటి సెలూసిడ్ రాజులు దరిదాపు 312వ సంవత్సరంలో నుండి 65 క్రీస్తు పూర్వము 65వ సంవత్సరం వరకు దరిదాపు 250 సంవత్సరాలు. అలాగే దక్షిణ దేశపు రాజులైనటువంటి టాలమీ సామ్రాజ్యము దరిదాపు క్రీస్తు పూర్వం 323వ సంవత్సరంలో నుంచి 323 సంవత్సరం నుండి క్రీస్తు పూర్వం 30వ సంవత్సరం వరకు దరిదాపు 275 సంవత్సరాలు ఆ యొక్క యెరూషలేము చుట్టూ ఉన్నటువంటి ప్రాంతములను వీరు పరిపాలించారు. అయితే ఆ తర్వాత 4వ సామ్రాజ్యము రోమా సామ్రాజ్యము ఈ యొక్క క్రీస్తు పూర్వము 65వ సంవత్సరంలో మరి ఉత్తర దిక్కునున్నటువంటి సెలూసిడ్ రాజులను పొంపే అనేటువంటి ఈ యొక్క రోమా సైనికాధికారి వచ్చి మరి ఆ సెలూసిడ్ వంశాన్ని, ఆ రాజ్యాన్ని కూలదోశాడు. అలాగే క్రీస్తు పూర్వము 30వ సంవత్సరంలో ఆక్టేవియస్ అనేటువంటి జనరల్ ఆయన వచ్చి ఈ యొక్క టాలమీ రాజ్యాన్ని కూల్చివేసి రోమా సామ్రాజ్యాన్ని వారు స్థాపించడం జరిగింది ప్రియులారా. అప్పుడు రోమా సామ్రాజ్యపు కాలంలోనే మరి క్రీస్తు ప్రభుల వారి జన్మము జరగడం, కైసరు ఔగుస్తు పరిపాలిస్తున్నటువంటి ఆ కాలంలో మరి క్రీస్తు ప్రభుల వారి జన్మాన్ని మనం చూడగలిగాం. అయితే నా సహోదరుడా, నా సహోదరి, ఈ 400 సంవత్సరాల కాలము మాది పారసీకులు పాలించినటువంటి 200 సంవత్సరాలు, అలాగే ఈ యొక్క గ్రీకులు, టాలమీస్, గ్రీకు సామ్రాజ్యము వీరందరూ పరిపాలించినటువంటి 250 సంవత్సరాల తర్వాత రోమా సామ్రాజ్యం. ఈ 450 సంవత్సరాల కాలం అంతట్లో దేవుడే తన చిత్తానుసారంగా సమస్తాన్ని జరిగిస్తూ ఉన్నాడనటంలో ఏ సందేహం లేదు. ఎందుకంటే మరి దేవుడు ఆ నెబుకద్నెజరుకు చూపించినటువంటి దర్శనంలో 2వ అధ్యాయం, దానియేలు గ్రంథం 2వ అధ్యాయంలో ఆయన అన్నాడు, 2వ అధ్యాయము 44వ వచనము, ఆ రాజుల కాలంలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యము స్థాపించును, దానికెన్నటికి నాశనము కలగదు, ఆ రాజ్యము దాన్ని పొందిన వారికి గాక మరెవరికి చెందదు, అది ముందు చెప్పిన రాజ్యములన్నిటిని పగలగొట్టి నిర్మూలము చేయును గాని అది యుగ యుగముల వరకు నిలిచెను. హల్లెలూయా. ఆ రాజ్యమే క్రీస్తు ప్రభుల వారు స్థాపించినటువంటి పరలోక రాజ్యము, దేవుని రాజ్యము. మరి నీవు నేను ఆ క్రీస్తు ప్రభుల వారి నామమందు విశ్వాసం ఉంచిన ఎడ్ల ఆ నిత్య రాజ్యంలో పాలిభాగస్థులమవుతాం. అట్టి కృప, అట్టి ధన్యత దేవుడు మనందరి జీవితాల్లో దయచేయనుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థించుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రము, 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 స్తోత్రములు తండ్రి. అత్యంత కృపాభరితుడువు, అత్యున్నత సింహాసనంపై ఆసీనుడవైన మా ప్రియపరం తండ్రి, ఇచ్చమగలిగిన మా దేవ, సైన్యంలోకి అధిపతి వగు మా యెహోవా తండ్రి, కృపా కనికరములు గల మా ప్రభువా, మరొకసారి మీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు ప్రభుల వారి ప్రశస్త నామముల తండ్రి, మీ కృపా సన్నిధానంలో ప్రార్థించడానికి సజీవ లెక్కలుంచిన దేవా మీకు స్తోత్రాలయ్యా.
దేవా, మీ యొక్క పరిశుద్ధాత్మ ఆదరణ, సహాయం, సహవాసం ఎల్లవెల్లలు మాకు అనుగ్రహించి నడిపిస్తున్న తండ్రి, మీకే స్తుతులు, స్తోత్రాలు నాయన. అవును మా ప్రభువా, మీ రాజ్యము శాశ్వత రాజ్యము, మీ రాజ్యము యుగ యుగములు ఉండే రాజ్యము, సమస్తాన్ని మీ చిత్తానుసారంగా జరిగిస్తున్నారని మేము తెలుసుకొని, అయా మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి నిత్య రాజ్యంలో మేమందరము పాలిభాగస్థులమై, మీకు విధేయులమై, మీ సాక్షులుగా జీవించే కృప దయచేయమని సమస్త మహిమ, ఘనతా, ప్రభావాలు మీకే చెల్లిస్తూ మా ప్రభును, మీ ప్రియ కుమారుడు, మా రక్షకుడైన యేసుక్రీస్తుల వారి పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్. షలోమ్.